సో స్మోకింగ్ వల్ల లంగ్స్కి ఏం జరుగుతుంది అనేది వెరీ కామన్ క్వశ్చన్. సో స్మోకింగ్ ఏంటంటే యూజువలీ మనము చిన్న వయసులో చూస్తుంటాం, చాలామంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ స్మోక్ వల్ల లంగ్స్కి పర్మనెంట్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఊపిరితిత్తుల్లో ఇలా గొట్టాలు ఉంటాయండి, ఎయిర్వేస్ అంటాం. సో ఈ గొట్టాలు నార్మల్గా ఇలా ఉండాలి. అదే మనకి స్మోక్ చేసే వాళ్ళ ఎయిర్వేస్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఈ ఎర్రగా మీరు చూసేది ఏంటంటే వాపు అనమాట. సో ఆ స్మోక్లో ఉండే హానికరమైన పదార్థాలు ఈ వాపు ఆర్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి. సో ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఇంత గాలి వెళ్ళాల్సింది దాని సగం గాలే వెళ్తుంది. అలాగే ఊపిరి పీల్చుకున్నప్పుడు లోపల నుంచి పిల్లి కూతల్లాగా శబ్దాలు వస్తాయి. అలాగే తర్వాత ఏమవుతుందంటే పూర్తిగా ఈ గొట్టాలు మూసుకుపోయి ఇక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి జరగవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అసలే గాలి వెళ్ళడం లేదు. సో ఇలా జరిగినప్పుడు వాళ్ళకి దగ్గు తెమడ రావడము, ఆయాసం రావడము, ఛాతీ నొప్పి రావడము, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ రావడం ఇది జరుగుతుంది. దీన్ని మనం మెడికల్ టర్మినాలజీలో సిఓపిడి అంటాం. సిఓపిడి అంటే క్రానిక్, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అబ్స్ట్రక్షన్ అంటే ఈ ఊపిరితిత్తుల గొట్టాలు మూతివేత. పల్మనరీ డిసీజ్ అంటే ఊపిరితిత్తుల వ్యాధి. సో ఎన్నో సంవత్సరాల క్రితం మీరు చేసిన స్మోకింగ్ వల్ల కానివ్వండి, లేదా ఆడవాళ్ళలో కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యి మీద పనిచేసిన వాళ్ళు కానివ్వండి, సో ఈ పొగ శ్వాస ద్వారా పీల్చుకొని వాళ్ళ ఊపిరితిత్తులు పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయాయి. దానివల్ల 40 ఏళ్ల వయసు పైగా వాళ్ళు కొంచెం దూరం నడవగానే ఆయాసపడము, దగ్గు తెమడ రావడము ఇది చాలా కామన్. సో దీనికి ఏంటంటే మనం మళ్ళీ ఎక్స్రే చేస్తాము, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా సిఓపిడి సివియారిటీ అనేది మనకు తెలుస్తుంది. దాని ప్రకారం ఇన్హేలర్స్ ఉంటాయి. ఇన్హేలర్స్ ఎందుకు వాడాలని మీరు అడగొచ్చు. సో ఇన్హేలర్స్ ఏం చేస్తాయంటే ఏదైతే వాపు ఉందో లోపల దాన్ని తగ్గిస్తుంది అనమాట. సో దానివల్ల మీకు శ్వాస బెటర్గా ఆడుతుంది. సో ఈ ఇన్హేలర్స్ కరెక్ట్గా తీసుకుంటే మీకు డెఫినెట్లీ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఈ సిఓపిడి ఆస్తమా ఉన్న పేషెంట్స్ డెఫినెట్గా ఇయర్లీ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఇవి ఏం చేస్తాయంటే వ్యాక్సిన్స్ లంగ్స్ని రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే మాటికి ఈ న్యూమోనియాలు రాకుండా కాపాడుతుంది. ఒకవేళ వచ్చినా విపరీతమైన న్యూమోనియా రాకుండా డెఫినెట్గా కాపాడుతుందండి. ధన్యవాదాలు.